ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పున్నమి, నేను కూడా టేస్ట్ చేశాను. మా అమ్మ చెప్పినట్టు దరిద్రంగా ఏం లేవు. అంకుల్ చెప్పినట్టు అద్భుతంగానే ఉన్నాయి. నువ్వు చేసిన వంటలు మా అమ్మకి నచ్చినట్టు లేవు. అమ్మన్న మాటలకి నువ్వేం బాధపడకు. నెక్స్ట్ టైం అమ్మకి నచ్చేలా చేయడానికి ప్రయత్నించు. మా నీ వంటలు ముఖ్యంగా నచ్చాల్సిన వాళ్ళకి నచ్చాయి కదా, అది చాలు. నువ్వేం బాధపడకమ్మా. వద్దొద్దు, ఓకేనా? నేను వెళ్ళొస్తానే, జాగ్రత్త. పున్నమి, నీ వంటలు అందరికీ నచ్చాయంటే నువ్వు బాగానే చేసావు. కానీ మీ అత్తయ్య అలా చెప్పింది. బహుశా మీ అత్తయ్యకి నీ వంటలు కాదు, నువ్వు నచ్చలేదేమో, అందుకే అలా ప్రవర్తించింది. పర్వాలేదు కొండమ్మా, మా అత్తయ్య అసహించుకోవడం వల్లే ఇంతమంది బాగుంది అన్నారు. వాళ్ళు చేసిన అవమానం కంటే వీళ్ళు చూపించిన అభిమానం చాలు. మా అత్తయ్య మనసు కూడా మార్చి చీ అన్న నోటితోనే శభాష్ అనిపించుకుంటాను. ఖచ్చితంగా అనిపించుకుంటావు. పద, మనం భోజనం చేద్దాం. పద. ఆ లక్ష్మి ఎంత అవమానించినా పున్నమి అంత ఓర్పుగా ఉందంటే చాలా ప్లాన్డ్గా ఉంది. అందుకే లక్ష్మి ఏమంటున్నా తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. అదే నేనయ్యుంటే చంప పగలగొట్టుండేదాన్ని. ఆ పున్నమికి ఎక్కడ తగ్గాలో బాగా తెలుసు మమ్మీ. అది పృథ్వీని వదులుకునేలేదు. పేరుకే దోషం నుంచి కాపాడ్డానికి తాళి కట్టించుకున్నాను అని చెప్తుంది. కానీ దానికి పృథ్వీ అంటే చాలా ప్రేమ. అందుకేనమ్మా అన్నిసార్లు చెప్పాను దోష నివారణ చేయించమని. మీరేమో లైట్ తీసుకున్నారు. జరిగిందేదో జరిగిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలో అది ఆలోచించండి. చేయడానికి ఏముంది డాడీ? చాలా ఉంది మయూక. ముందు మనం ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోవాలి. మనం ఎక్కడికి వెళ్తాం అగ్నిదేవ్? ఎందుకెళ్ళాలి డాడీ? చూడండి, మనకున్న అన్ని దారులు దాదాపు మూసుకుపోయాయి. పృథ్వీతో పెళ్ళనుకున్నాం, పున్నమి చేసేసుకుంది. పృథ్వీ యాక్సెప్ట్ చెయ్యడు అనుకున్నాం. పెద్దమ్మ అన్నయ్య కలిసి పృథ్వీని యాక్సెప్ట్ చేసేలా చేసేశారు. ఇప్పుడు ఆ పృథ్వీ నారాయణమ్మని ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడు. ఆ నారాయణమ్మ బయటికి వస్తే మన గుట్టు రట్టు చేయడం ఖాయం. ఆ తర్వాత మన పరిస్థితి ఆ దేవుడికే ఎరుక. పున్నమి కూడా జాబిల్లి మయూక ఇద్దరు ఒకటే అని నిరూపించే ప్రయత్నంలోనే ఉంది. ఇక్కడి పెళ్ళయ్యాక మయూక వస్తుందని మనం చెప్పాం. ఆ విషయంలో దొరికినా మన పరిస్థితి మటాష్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం డాడీ? సింపుల్ మయూక, వాళ్ళు మన గురించి మొత్తం బయట పెట్టే లోపు మనం మొత్తం ఆస్తుల్ని అమ్ముకొని బయటికి వెళ్ళిపోదాం. అదెలా కుదురుతుంది అగ్నిదేవ్? ప్రస్తుతానికి పవర్ ఆఫ్ అటార్నీ మన మయూక చేతిలో ఉంది కాబట్టి ఆస్తులన్నిటినీ 2-3 రోజుల్లో అమ్మకానికి పెట్టేద్దాం. ఈలోపు నగలు డబ్బుని సేఫ్గా మహల్ నుంచి తీసుకెళ్ళి ఎక్కడైనా దాచేద్దాం. ఆస్తుల్ని అమ్మాలంటే నానమ్మ కూడా సంతకాలు పెట్టాలి కదా డాడీ? ఏదో ఒక మాయ చేసి నేను సంతకాలు పెట్టిస్తాను. దాని గురించి మీరు వరి అవ్వకండి. ఆ పున్నమి తిరిగి ఇంట్లో అధికారం చెలాయించేలోగా మనం అన్నీ సర్దుకొని ఊడాయించాలి. ఓకే డాడీ. ఓకే అగ్నిదేవ్, అప్పుడు మన మయూక కూడా ఏ దేశం యువరాజునో తీసుకొచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేసేయచ్చు.
అవన్నీ తర్వాత. ముందు ఎక్కడెక్కడ నగలున్నాయి, ఎక్కడెక్కడ ఎంత డబ్బుంది, ఎక్కడెక్కడ ఆస్తి పేపర్లున్నాయో పసిగట్టాలి. ఈ పాయసం బాగా చేసి అత్తయ్యని ఎలాగైనా నా వైపు తిప్పుకోవాలి. ఏంటి జాబిల్లి పాయసం తయారు చేసావు? ఎవరికోసమో? మా అత్తయ్య, అదే లక్ష్మి అత్తయ్య కోసం చేస్తున్నాను. లక్ష్మి గారు నీకత్తయ్య ఎలా అవుతారు? ఆవిడ నాకత్తయ్య. నేను ఇంటి కోడల్ని. అత్తయ్యకేం కావాలో నేను చూసుకుంటాను. పున్నమి, నా ఇంటి కోడలు నువ్వు అని నువ్వనుకుంటే సరిపోదు, నేననుకోవాలి. అయినా నా ఇంటి కోడలు జాబిల్లి అని వాడు పుట్టినప్పుడే డిసైడ్ అయిపోయింది. జాబిల్లే నా కోడలు. వినిపించిందా పున్నమి మా అత్తయ్య ఏం చెప్పిందో? ఏంటి ఏం మాట్లాడట్లేదు? అత్తయ్య అన్న మాట విని నీ నోట మాట రావడం లేదా? నువ్వు వండిన వంటలు తిని మా అత్తయ్య నోరు చెడిపోయిందంట. అందుకే నోరు తీపి చేసుకోవడానికి నన్ను నా చేతులతో స్వీట్ చేయమన్నారు. చేశాను. మా అత్తయ్యకి నా చేతులతో నేనే తినిపిస్తాను. పదండి అత్తయ్య. తినిపించు తినిపించు. నీ వెన్నెత్తులు వేసినా పున్నమి పృథ్వీ బాబులను విడదీయలేవు. చూసావా పున్నమి దాని ఓవరాక్షను? నీకు ఆవిడికి మధ్య దూరం పెంచడానికి, వాళ్ళిద్దరి మధ్య బంధం పెరగడానికి ఇంకా ఎన్ని ప్లాన్లేస్తుందో ఏంటో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.